హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అరుణ. వెల్కమ్ బ్యాక్ టు అరుణాస్ ఆల్ ఇన్ వన్. ఈరోజు మన వీడియోలో నేను నేతి బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇప్పుడు ఈ నేతి బొబ్బట్లను మనము ఎప్పుడు ఉగాది పండగకి మాత్రమే చేస్తూ ఉంటారు కదండి. కానీ అప్పుడప్పుడు చాలా ఈజీగా, చాలా సింపుల్గా ఎలా రుచికరంగా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపించబోతున్నానండి. మనకి ఎంత బాగా వస్తాయంటే ఇలా పత్తులాగా చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా వరకు గోధుమ పిండి ఎక్కువగా పెట్టేసి పూర్ణం తక్కువగా ఉంటుందండి. ఎవరు చేసినా కూడా చాలా మందంగా ఇలాగ వస్తూ ఉంటాయి కదా. అలా కాకుండా మనం పూర్ణం ఎక్కువగా పెట్టేసి గోధుమ పిండి తక్కువగా పెట్టేసుకొని అది బయటకు కూడా రాకుండా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్, మనము ఎక్కువగా మైదా పిండితో ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా హెల్దీగా గోధుమ పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో శనగపప్పుతో నేను ఇప్పుడు చూపించానండి. సో ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో నేను ఈ నేతి బొబ్బట్ల కోసము ఇలాగా ఒక 1 కప్పు శనగపప్పు తీసుకున్నానండి. ఈ శనగపప్పుని ఒక బౌల్లోకి వేసుకొని దీన్ని బాగా శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. ఇలా వాష్ చేసేసి ఈ నీటిని మనం ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఒక 1 అవర్ పాటు మనము దీన్ని బాగా నానబెట్టేసుకోవాలి. ఇలా ఒక 1 అవర్ పాటు నానిన తర్వాత ఇలాగ అవుతుందండి, చాలా పెద్దగా అవుతుంది. ఇలా నానిపోయిన ఈ శనగపప్పుని మనము వాటర్ అంతా తీసేసి దీన్ని మనము ఒక కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. కుక్కర్లో వేసేసి పప్పు మునిగేంత వరకు 1 గ్లాస్ వాటర్ మాత్రమే వేయాలండి, ఎక్కువగా వాటర్ వేసుకోవద్దు. ఇలాగా పప్పు మునిగేంత వరకు వాటర్ వేసేసి మనము ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మనము దీన్ని ఉడికించుకోవాలి. విజిల్ పెట్టేసి 2 విజిల్స్ వచ్చాక మనము దీన్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనము ఈ పప్పుని ఒక చిల్లులో ఉన్న ప్లేట్లోకి వేసేసి దాన్ని వడకట్టేసుకోవాలి. అది పప్పు చల్లారే లోపల మనకి ఇప్పుడు మనము గోధుమ పిండిని తడుపుకుందామండి. 1 కప్పు గోధుమ పిండి తీసుకొని అందులోకి రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. వేసేసి ఇలాగా వాటర్ పోసుకొని మనము దీన్ని తడిపేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము తడుపుకోవాలి. కొంచెం లూజ్గానే తడిపేసుకోవాలండి. ఎక్కువగా అందరూ చపాతీ పిండికి ఎలాగైతే కలుపుకుంటారో అలాగే కలుపుతూ ఉంటారండి ఈ పిండి, గోధుమ పిండిని. అలా కాకుండా మనము ఇలా కాస్త వాటర్ ఎక్కువగానే యాడ్ చేసుకుంటూ ఇలా లూజ్గా కలిపేసుకోవాలి. అలా గట్టిగా తడుపుకోవడం వల్ల అది పొంగదండి, బొబ్బట్లు మెత్తగా ఉండవు, చాలా గట్టిగా అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలాగా తడిపేసుకుంటే చాలా బాగా వస్తాయి. దీంట్లో మనము ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పైన వేస్తూ చక్కగా మనకు చేతికి అంటుకోకుండా ఇలాగా తడిపేసుకోవాలి. చూసారా, ఆయిల్ వేసేసి కాస్త దీనిపైన ఇప్పుడు దీన్ని మనము ఒక 20 నిమిషాల పాటు నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము నానబెట్టి దాని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టి అందులోకి 1 కప్పు నిండుగా షుగర్ వేసానండి నేను. ఆ షుగర్ని కడాయిలో వేసేసి అందులోకి కొద్దిగా ఒక 1/2 టీ గ్లాస్ వాటర్ మాత్రమే వేసుకోవాలండి. ఎక్కువగా వాటర్ వేసుకుంటే మనం చాలాసేపు అది పాకం వచ్చేంత వరకు మరిగించాల్సి వస్తుంది. అందుకని ఒక టీ గ్లాస్ వాటర్ వేసేసి మరిగించేసుకోవాలి. దాన్ని అలా పక్కన పెట్టేసుకొని అది సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనము పప్పు ఎలా ఉడికిందో చూద్దాము. చూసారా, ఇలా ఉడికింది పప్పు. దీన్ని ఒక చిల్లులున్న ప్లేట్లోకి వేసేసి పప్పుని వడగట్టేసుకోవాలి. అందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయాక ఈ పప్పుని మనము ఫ్యాన్ కింద పెట్టేసేయాలి. ఫ్యాన్ కింద పెట్టేసి మనము దీన్ని చల్లారనివ్వాలి. ఇలా పప్పుని మనము చిదిమామంటే 2 ముక్కలుగా అయిపోవాలండి. అలా మాత్రమే ఉండాలి, అస్సలు వాటర్ ఉండకూడదు అందులో. అలా పప్పు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసి ఇలాగా పొడి చేసుకోవాలి. పప్పుని ఇలాగా మెత్తగా పట్టేసుకున్నామంటే మనకు
చూసారా ఎలా పొడి పొడిగా ఉందో. ఇలా పొడి పొడిగా ఉంటేనే మనము ఈ షుగర్ సిరప్లో వేసినప్పుడు పాకం వస్తుంది కదా, అందులోకి వేసినప్పుడు కరెక్ట్గా మనకు ముద్దకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ షుగర్ని మనము సిమ్లో పెట్టాం కదా, దీన్ని ఇలాగా కలిపేసుకోవాలి. షుగర్ కరిగేంత వరకు మనము బాగా మరిగించుకోవాలి. చూసారా ఇలాగా తిప్పుతూ ఉండాలండి. ఇలా ఒక్కసారిగా మనకు పొంగు వచ్చేసిందంటే ఇక మనకి పాకం దగ్గర పడినట్టే. ఇప్పుడు ఇందులోకి మనము 1 టీ స్పూను ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. పాకంలో ఇలాచీ పౌడర్ వేసేసి ఒక 4 టేబుల్ స్పూన్స్ నేను పౌడర్ తీసుకున్నానండి, కొబ్బరి పౌడరు. ఈ కొబ్బరి పౌడరు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా కొబ్బరి పౌడర్ని కూడా వేసేసి ఒకసారి మనము కలిపేసుకుందాము. కొబ్బరి పౌడర్ కాకుండా పచ్చి కొబ్బరి ఉన్నా కూడా దాన్ని తురుముకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆ తర్వాత మనము ఇప్పుడు పప్పుని పేస్ట్ చేసి పెట్టాం కదా, ఈ పప్పు పౌడర్ని కూడా ఇందులోగా వేసేసుకోవాలి. ఇందులో వేసేసి మనం ఇప్పుడు గరిటెతో ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసి మనము ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత మనము దీన్ని చల్లారనివ్వాలి. ఎందుకంటే పాకం వచ్చేసింది కదా, ఇక గట్టి పడిపోతుందండి ఇది. అందుకని మనము కొద్దిగా లూజ్గా ఉన్నప్పుడే మనము బాగా దీన్ని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. గిన్నెకి అంటుకోకుండా ఇలాగా వచ్చేస్తుందండి. ఇలా వచ్చాక ఇప్పుడు మనకి చక్కగా అయిపోయినట్టే, ఇక పూర్ణం సరిగా ఉంటుంది. ఉండలు లేకుండా షుగర్ అంతా బాగా పట్టించాలి దీనికి. ఇలా కలిపేసుకొని మనము దీన్ని ఫ్యాన్ కింద పెట్టేసి కాస్త చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము చక్కగా ఇలాగా ఉండలు చేసేసుకోవాలి. పూర్ణము ఎక్కువగా ఉండాలండి, గోధుమ పిండి తక్కువగా తీసుకోవాలండి. ఇలాగా పెద్ద పెద్దగానే ఉండలు చేసేసుకోవాలి. ఇలా అన్ని ఉండలు చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నేతి రాసుకుంటూ ఇలాగ ఉండలు చేసుకోవాలండి. నెయ్యి చేతికి రాసుకుని చేసుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండి బాగా నానిపోయింది. చూసారా ఎంత సాఫ్ట్గా అయ్యిందో. ఇలా గోధుమ పిండి ఇలాగ అవుతుంది మనము నానబెట్టేసరికి. ఇలా గోధుమ పిండిని కూడా మనము చిన్నగా ఉండలు తీసుకొని ఇలా లూజ్గా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. చూసారా ఎంత బాగుందో. ఇలాగే ఉండాలి గోధుమ పిండి. దీన్ని ఇప్పుడు మనము చేతికి నేతిని రాసుకుని ఇలాగా కొద్దిగా తాల్ చేసినట్టు చేసేసి ఒత్తి ఇందులోకి మనము ఈ పూర్ణం ఉండను పెట్టేసుకోవాలి. పూర్ణం ఉండను పెట్టేసి ఇలా వేలుతో నొక్కుతూ చక్కగా అంతా దగ్గరగా చేసేసేయాలి. ఎంత సింపుల్ అంటే ఇది అసలు చెయ్యరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఈ టిప్స్ని ఫాలో అవుతే. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయగలుగుతారండి. అసలు పూర్ణం అసలు బయటకే రాదండి, చాలా బాగా వస్తాయి. దీన్ని నెయ్యితో కానీ ఆయిల్తో కానీ ఇలాగా నొక్కేసుకుంటే మనకు చాలా బాగా వస్తాయండి. ఇలా ఒక కవర్ పైన వేసేసి ఇలాగ అన్నీ ఒత్తేసుకోవాలి. మనకు గోధుమ పిండి గట్టిగా ఉంటేనే అలా పగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. గోధుమ పిండిని ఈ కన్సిస్టెన్సీలో ఉంచుకుంటే మాత్రము మనకు ఏమాత్రం పూర్ణం అస్సలు బయటకు రాకుండా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు నెయ్యిని ఆయిల్ని కలిపి అయినా కూడా మీరు ఇవి కాల్చుకోవచ్చండి. లేదంటే ఎక్కువగా నెయ్యి తినని వారైతే ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా నేతిని వేసుకుంటూ ఇలా కాల్చేసుకున్నామంటే మనకు నేతి బొబ్బట్లు రెడీ అవుతాయండి. చాలా మంచి స్మెల్తో చాలా చాలా ఎప్పుడు తినేయాలా అనే అంతగా స్మెల్ వచ్చేస్తుందండి.
మా పిల్లలైతే ఎప్పుడు ఇస్తారా అని వెయిట్ చేస్తున్నారు. చాలా బాగుంటాయి. ఇంతకుముందు నేను బెల్లంతో ఎలా చేసుకోవాలో చూపించానండి. ఇప్పుడు షుగర్తో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. బెల్లం బొబ్బట్లు కూడా చాలా బాగుంటాయండి. ఎక్కువగా బెల్లంతోనే మనం ఎక్కువగా చేస్తూ ఉంటాం కదా. షుగర్తో చేసేవాళ్ళు ఏంటంటే అది పాకం పట్టుకుంటేనే మనకు బాగా వస్తాయండి. చాలామంది పప్పులోనే బెల్లం వేసేసి ఇలా దంపి చేస్తూ ఉంటారండి. అప్పుడు పప్పు బాగా లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మనం పాకం పట్టి వేసుకున్నామంటే మనకు త్వరగా గట్టి పడేసి మనకు ముద్దకు వచ్చేస్తుంది. సో నేను ఇప్పుడు అలాగే చేసి చూపించాను. సో ఫ్రెండ్స్, మనకు ఈ బెల్లం బొబ్బట్లు రెడీ అయిపోయాయండి. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.